తెలంగాణ ఉద్యమకారుల కోసం కవితక్క గారు గత 12 సంవత్సరాలుగా ఎవరికైతే అన్యాయం జరిగిందో, ముఖ్యంగా 10 ఏళ్ళు టీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో ఎవరికైతే ముఖ్యంగా ఉద్యమకారులకు గుర్తించలేదు. 12 సంవత్సరాలు గడిచినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 250 గజాలు ఇస్తా అని చెప్పింది. ఎటువంటి ఇప్పటిదాకా దాని మీద ఒక మాట ఎత్తడం లేదు. కవితక్క గారే తెలంగాణలో ఇప్పటిదాకా ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారని చెప్పి అందరినీ కలుపుకోవాలని చెప్పి తెలంగాణలో ప్రతి ఒక్క ఉద్యమకారుల సంఘాలని 10 సంఘాలను కలుపుకొని ఈరోజు మా ఆర్టీసీ భవన్‌లో కవితక్క గారు ఈరోజు ముఖ్యంగా పెట్టిన దేనికోసం అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారులు బయటికి రావాలి. మా ఉద్యమకారులందరూ చూడండి, తెలంగాణ మొత్తం చూడండి. మీ పార్టీలకు అతీతంగా మీరు మీ పార్టీలో ఉన్న లీడర్‌కి మాత్రమే పదవులిచ్చిర్రు. కానీ కవితక్క ఏమంటుంది, ప్రతి ఒక్క మన ఉద్యమకారులని ప్రతి ఒక్క ఉద్యమకారుని కవితక్క కాపాడుకోవాలని చెప్పి అంటుంది. మీరు మీ పార్టీలో టీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ లోకి ఇస్తే ఎట్లా? ప్రతి ఒక్క ఉద్యమకారుని గుర్తించాలి, వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇవ్వాలి, వాళ్ళకు ఒక 250 గజాలు ఇస్తారని మాట ఇచ్చిర్రు, వాళ్ళకి ఇవ్వాలి. అది లేకపోతే కవితక్క గారు ప్రతి ఒక్క విషయం చెప్పిర్రు, కూర్చున్నట్టు చెప్పిర్రు. అవి ఎక్కడ అన్యాయం అవుతుంది, ఎందుకు అన్యాయం అవుతుంది చెప్పి మీకు అర్థం కాకపోతే కవితక్క గారు ఈ రోజు ఒక యాప్ లాంచ్ చేస్తున్నాము. యాప్ సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యమకారులు యాప్ లో ఉంటారు. అది గుర్తించిన తర్వాత ఆ పిల్లలకు రాయిత గవర్నమెంట్ జాబ్ లో 10%, 5%, గవర్నమెంట్ పథకాల్లో 10%, 5%, అది ఏంది? వీళ్ళకి ఉద్యమకారులకి ఒక ఐడి కార్డు ఇచ్చి ప్రతి ఒక్కరికి అలా ఆరోగ్య బీమా గానీ, వాళ్ళ విద్య గానీ, వైద్యం గానీ ప్రభుత్వం ఖర్చు పెట్టి మా అంటే ఎంతమంది ఉంటారు? 1,00,000 మంది ఉంటారు, 2,00,000 మంది ఉంటారు, అంతకు మించి ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కలిపి. ప్రతి ఒక్క ఉద్యమకారునికి కవితక్క న్యాయం చేయాలని చెప్పి దీనికోసమే ఈ రోజు ఆర్టీసీ కళాభవన్ లో కవితక్క గారు తెలంగాణ జాగృతి యాదవ్లో మేము ఈ రోజు ఉద్యమకారుల సభ పెడుతున్నాము. అంతేగాని మీ పార్టీలకు అతీతంగా అని చెప్పి మేము పిలిచినాము. కొంతమంది కావాల్సుకొని లేదు లేదు ఆలేదని తప్పు. ప్రతి ఒక్క సంఘంలో మా కాడికి వస్తారు. ప్రతి సంఘంలో ఉన్న 12 మంది సంఘాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 12 మంది 10 మంది సంఘాలు కవితక్క గారికి వచ్చి మద్దతు తెలుపడం జరుగుతుంది. భారీ ఎత్తున మేము కూడా తెలంగాణ ఉద్యమకారులం, విద్యార్థులము, యువత, మేధావులు ప్రతి ఒక్కరు తెలంగాణ కోసం కొట్లాడినాం. కవితక్కతో మేము అందరం ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. రాజకీయ ప్రణాళిక ఉంటే కవితకి ఉద్యమకారులు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? మరి పార్టీలో ఉంటే అధికారంలో కవితక్క గారికి బాగా తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాబ్లం ఏముందని చెప్పి. కవితక్క గారికి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్న 10 సంవత్సరాలు ఎక్కడైతే అన్యాయమైందో ఉద్యమకారులకి కవితక్క మాట్లాడిన వాళ్ళ గురించి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 250 గజాలు ఇవ్వాలని చెప్పి కరీంనగర్ లో కవితక్క మా ఉద్యమకారుల కోసం అంటే గవర్నమెంట్ జాగాలో కూర్చున్నాము. ఎవరైనా మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ప్రశ్నిస్తారు? ఉద్యమకారుల కోసం కవితక్కనే కదా. సంపన్న వర్గాల కోసం కవితక్క మంచి అవగాహన ఉంది రాష్ట్రంలో. విద్య, వైద్యం, రైతులు గాని ప్రతి ఒక్క సమస్య కవితక్క గారికి అవగాహన ఉంది. అందుకనే తక్షణమే కవితక్క గారు ఈ ఉద్యమం స్టార్ట్ చేసింది. రాబోయే రోజుల్లో పార్టీగా అవతరించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పి నిరంతరం ప్రశ్నిస్తాం. తెలంగాణ ప్రజల గొంతుగా కవితగా ప్రశ్నిస్తుంది. కవితతో మేము అందరం అందంగా ఉంటాం, విద్యార్థులం కానీ, యువత కానీ, రాష్ట్రం అంతా కానీ. జై తెలంగాణ. ఇటువంటి మీటింగ్స్ పెట్టినప్పుడల్లా కవిత గారు ఒక నిరసన రూపంలో నిరసన తెలుపుతున్నారు, కొత్త పార్టీ పెట్టబోతున్నారు, కొత్త పార్టీ అంటే కలుపుకున్న కుటుంబానికి ఎదురు వెళ్ళబోతున్నారు అన్నట్టు నిరసన కాదన్నా. ప్రతి అంటే 10 సంఘాలు ఉన్నాయి ఉద్యమకార సంఘాలు. వాళ్ళకి ఒక అండగా కావాలి. కవితక్క గారికి వచ్చి అక్క మేము మాకు అందరికి నువ్వు మద్దతు మాట్లాడు అంటే అక్క తెలంగాణ జాగృతి పక్షాన మాట్లాడుతున్నాం. పార్టీ అంటారా? తప్పకుండా చెప్పినాం. పార్టీ పరంగా మేము ముందుకు వస్తాం. అక్క కూడా చెప్పారు కదా రాబోయే ఎలక్షన్ ముందుకు వస్తాం అని చెప్పి. ప్రతి ఒక్క సమస్య మీద మాట్లాడుతున్నాం. ఈ సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు పార్టీ పెడుతున్నాము మీరు అందుకోసం అని అంటారు. కానీ తప్పు బిడ్డ గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీరు తెలిసి తెలియక మాట్లాడుతారో అట్లా మాట్లాడిన తప్పు కవితక్క మీద. మేము కబర్దార్ బిడ్డ ఎవరు సాగించాం, ఊరుకోం. మేము ఏమన్నా చేస్తాం కవితక్క కోసం. కవితక్క గారు ఏం అనుసరం ఏమన్నా పిలిపించినారు, ఏ పార్టీ ఏ ప్రోగ్రామ్ పిలిపించినా సరే కవితక్క గారి కోసం మేము అండగా ఉంటాం. తెలంగాణ విద్యార్థులకు మొత్తం. థ్యాంక్ యూ. తెలంగాణ జాగృతి మాట్లాడడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? తెలంగాణలో ప్రతి ఒక్క రైతులు యూరియా లేదా రైతుల సమస్య, విద్యార్థులకు స్కాలర్షిప్ లేదని చెప్పి రైతుల సమస్య, నిరుద్యోగులకు జాబులు లేవని చెప్పి కవితక్క గారు ప్రతినిత్యం మాట్లాడుతున్నాం. మేము టీఎస్పీసీ ముట్టడించడం, లైబ్రరీ కాడికి పోయినాము, మాట్లాడినాం. కవితక్క గారికి వాళ్ళకి ఏం కావాలో ఉద్యమకారులకు కావాలని చెప్పి ప్రతి ఒక్క వర్గానికి కవితక్క గారికి వస్తే కవితక్క మాట్లాడడం జరుగుతుంది. దానికోసమే కదా మా కవితక్క గారికి ఇప్పుడు
ఓర్చుకోలేక ప్రశ్నిస్తుందని చెప్పి ఇష్టం వచ్చారు మాట్లాడుతారు బిడ్డ. ఎవరు మాట్లాడినా మేము ఊరుకునేది లేదు. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ పక్కన జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ. ఈ సభ కనీసం 5,000 మంది రానున్నారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన యోధులు విప్లవకారులకు జరిగినటువంటి అన్యాయాలు వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు దక్కలేదండి. కనీసం వాళ్ళకు గుర్తింపు కార్డు కూడా దక్కలేదు. వాళ్ళకి కనీసం 250 గజాల భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళ తల్లిదండ్రులకు కనీసం ఒక 2,500 రూపాయల నెల కేటాయించాలని కోరుకుంటున్నాము. ఎంతో మంది తెలంగాణ అప్పుడు పోరాడిన ఉద్యమకారులు వాళ్లకు లాఠీ చార్జులు, జైలు పాలయ్యారు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి సరైన గుర్తింపు రాలేదు. వాళ్ళకి దక్కాల్సినటువంటి సరైన ప్రతిఫలాలు వాళ్ళకి దక్కలేదు. ఇలాంటి వాటిని ఉద్యమకారులందరికీ సరైనటువంటి ప్రతిఫలాలు దక్కాలని కవితక్క గారు ఈ రోజు సభ నిర్వహించారు. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కోసం పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళ గుర్తింపు దక్కాలి. వాళ్ళ గుర్తింపు దక్కలేదు. సామాజిక తెలంగాణ కోసం వాళ్ళు పోరాడినటువంటి వాళ్ళకు సరైనటువంటి గుర్తింపు దక్కలేదు. కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు కానీ తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు వాళ్ళకు సరైన గుర్తింపు రాకుండా చేశారు. వాళ్ళకు గుర్తింపు రావాలి. వాళ్ళు పడ్డ కష్టానికి వాళ్ళ ప్రతిఫలాలు దక్కాలని ఈ రోజు ఈ సభ నిర్వహిస్తున్నాం. జై జాగృతి, జై తెలంగాణ. తెలంగాణ.